హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మీ రెసిపీస్. ఈరోజు నేను మెంతి పప్పు చేస్తున్నానండి మెంతులతో. ఆకుకూర ఏం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా పత్తెం ఉంటే గిన పచ్చిమిరపకాయలు తినకూడదనేసి అప్పుడు కూడా ఈ మెంతి పప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడొచ్చేసి నేను చూపించిన చిన్న గ్లాస్‌తో కందిబ్యాళ్ళు నానబెట్టుకున్నాననమాట ఒక గంట ముందు. ఇవి నానబెట్టుకొని చేస్తే బావుంటుందనమాట టేస్ట్. అలాగే 2 టమోటాలు, ఒక ఎర్రగడ్డ తీసుకుంటున్నాను. ఇక్కడ కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులును, ఒక ముక్కాలు స్పూన్ అంత మెంతులు, ఒక అర్ధ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఫస్ట్. చిటపటలాడి మరి మార్చుకోకుండా ఇలా బాగా వేగినాక నానబెట్టుకున్న కందిబ్యాళ్ళు అవి బాగా వేయించుకోవాలి. ఈ నూనెలో వేయించడం వల్ల టేస్ట్ బాగొస్తుందనమాట. అలాగే వేసేసి కుక్కర్ మూత పెట్టేయకూడదు. ఇవి కొంచెం సేపు వేయించుకుంటేనే బావుంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక మనం కట్ చేసుకున్న టమోటా, ఎర్రగడ్డ వేసేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇది జొన్న రొట్టెలకు గానీ చాలా బావుంటుందండి ఇది వైట్ రైస్‌కి గానీ. అలాగే నేను చూపిస్తున్నంత పసుపును, 1½ స్పూన్ కారం పొడి వేసుకొని అంటే మీరు తినగలిగినంత వేసేసుకొని ఇందులోకి కొంచెం చింతపండు. దీంట్లోకి కొంచెం పులుపు పడితేనే బావుంటుంది. ప్లెయిన్ పప్పు కదా ఇది. ఆకుకూరలు ఏం వేయడం లేదు. అదిగాక ఇది ఒట్టిమిరపకాయల పప్పు కాబట్టి కొంచెం పులుపు ఉండాలనమాట. అలాగే తగిన నీళ్లు పోసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇది గట్టిగా ఉండాలి పప్పు. నేను ఒక గ్లాస్ అంత వేసుకుంటున్నాను. అంటే బ్యాళ్ళు మునిగేంత వరకు. వేసేసుకున్నాక అలాగే చింతపండు కడిగేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 విజిల్లు పెట్టాలి. మామూలు పప్పు కంటే ఓ 2 విజిల్లు ఎక్స్‌ట్రా పెట్టాలనమాట. ఎందుకంటే మెత్తగా ఉడకాలి గదా! మామూలుగా ఈ పప్పు 2 పూట్లకని చేస్తాం గదండీ! ఒక పూటకే అయిపోతుంది. అంత బావుంటుందిది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేయం గదా! పచ్చిమిరపకాయలు తినేటప్పుడు గింజలొస్తాయి గదా! పచ్చిమిరపకాయ ఇత్తనాలు అవి కారం అనేసి పిల్లలు తినలేకపోతారనమాట. ఇలా చేసి పెట్టామంటే పచ్చిమిరపకాయ గింజలు కనపడవు. స్మూత్‌గా ఉంటుందనమాట వెన్న మాదిర. అంతా రాముకున్నాక నేను ఉప్పు చెక్ చేసుకొని సరిపోయిందనేసి ఇంక ఉంచుకున్న నీళ్ళేసేసుకొని ఇంక తిరువాత పెట్టేసుకుంటున్నాను. మామూలు పప్పుకు తిరువాత పెట్టినంతేనండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పప్పేసుకోవడమే. ఇది చాలా ఈజీగా చేసేయొచ్చు. ఏం పెద్ద ఇబ్బందుండదు. కొత్తగా వంట చేయడం నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. అలాగే నచ్చితే గిన షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోస్‌తో వస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.